స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి, గురు పూజోత్సవం. మన సంప్రదాయంలో గురువుకు ఉన్నటువంటి ప్రాధాన్యం ఏమిటి? గురువుని ఎందుకు దైవంతో సమానంగా ఆరాధన చేస్తాం? సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అతి సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి జిల్లా పరిషత్ హై స్కూల్లోనే చదువుకుని ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో ప్రవేశించారు. అలా ప్రవేశించినటువంటి వారు నెమ్మదిగా స్థాయిని పెంచుకుని ప్రధాన ఉపాధ్యాయుడిగా వచ్చినటువంటి వారు రాష్ట్రపతి పదవికి ఎదిగినటువంటి మహానుభావుడు. ఒక సామాన్యమైనటువంటి ఉపాధ్యాయుడు ఒకానొకప్పుడు ఇవాల్టి రోజున ఉపాధ్యాయులు చాలా గొప్పగా బతుకుతున్నారు. కానీ ఒకప్పుడు ఒక సామెత ఉండేది లోకంలో, బతకలేక బడిపంతులు అని. అటువంటి కాలంలో స్కూల్ టీచర్గా పనిచేసినటువంటి ఉపాధ్యాయుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎంత స్థాయికి ఎదిగారు అంటే రాష్ట్రపతి, దేశము యొక్క ప్రధాన పౌరుడు, ఆ స్థితికి ఎదిగినటువంటి మహానుభావుడు. కనుక ఆయన జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా ఏర్పాటు చేసుకున్నారు. ఉపాధ్యాయులే గురువులు. లోకంలో అనేక రకాలుగా అనేక విధాలైనటువంటి విషయాలను విద్యార్థులకు బోధిస్తారు. ఎంత గొప్ప గురువులు అంటే ఉపాధ్యాయులు. వాస్తవంగా ఓ విద్యార్థి ఇంటి వద్ద తక్కువ కాలం ఉంటాడు, పాఠశాలలో ఎక్కువ కాలం ఉంటాడు. కనుక అంత ఎక్కువ కాలాన్ని ఉపాధ్యాయుడికి సన్నిహితంగా ఆ విద్యార్థి ఉండి ఉపాధ్యాయుని వద్ద నుండి అనేక రకాలైనటువంటి విషయాలను నేర్చుకుంటూ ఉంటాడు. కనుక ఆ విద్యార్థికి ఆదర్శంగా ఉండేటువంటి వారెవరో వారే ఉపాధ్యాయులు. కేవలం బిల్ అండ్ బెల్ దానికోసం పనిచేసేవారు ఉపాధ్యాయులు కారు. ఆదర్శంగా నిలబడేటువంటి వారెవరో, నా దగ్గర విద్యార్జన చేసేటువంటి వాడు గొప్పవాడు కావాలి అనే భావనతో, ఆ భావనతో ఉన్నారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఎంతటి పేరును పొందారంటే, ఆయన చెన్నైలో పనిచేసేటప్పుడు అక్కడి నుంచి బదిలీ అయి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి వస్తే ఆయన్ని రైల్వే స్టేషన్కి రావాలి ఆయన. అప్పట్లో ఈ ఆటోలు, రిక్షాలు అవేవీ లేవు, గుర్రబండ్లు ఉండేవి, టాంగా అని పిలిచేవాళ్ళు. ఆ గుర్రబండి మీద సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని కూర్చుండబెట్టి విద్యార్థులు ఆ గుర్రబండిని లాక్కుని రైల్వే స్టేషన్కి తీసుకొచ్చారు. ఆయన మీద అంత భక్తి ఉండేది వాళ్లకు. కారణం ఏమంటే, అటువంటి స్థితిలో ఆ విద్యార్థులకు ఆయన బోధించారు. కనుక ఏ ఉపాధ్యాయుడైనా అలా కనుక బోధించగలిగితే విద్యార్థులు ఎప్పటి వారైనా ఆ విధంగానే సేవ చేస్తారు. అంత గొప్పవాడు ఆయన. ఆ కారణం చేత అందున గురువు అంటే సామాన్యమైనది కాదు. గుశబ్ద శంధకార ఋషబ్దస్య నిరోధక అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే అని సూత్రం. అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టి జ్ఞానం అనేటువంటి జ్యోతిని వెలిగించేటువంటి వాడు కనుక ఆయన గురువయ్యాడు. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అని చెబుతున్నది. ఆ కారణం చేత గురువు ఎటువంటి వారయ్యా అంటే, సాక్షాత్తు నారాయణుడు, సాక్షాత్తు పరబ్రహ్మం ఎటువంటి వాడో గురువు అటువంటి వాడు. ఏమీ తెలియనటువంటి ఒక మట్టి ముద్ద వంటి ఓ విద్యార్థి పాఠశాలకు వస్తే వాడికి అక్షరాల దగ్గర నుంచి నేర్పి, పదాల దగ్గర నుంచి నేర్పి, అనేకమైనటువంటి విషయాలను వాడికి తెలియజేసి ఒక దివ్యమైనటువంటి వస్తువుని, ఓ అందమైన శిల్పాన్ని ఓ శిల్పకారుడు ఎలా తయారు చేస్తాడో అలా తయారు చేసినటువంటి వాడు ఉపాధ్యాయుడు.
అటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉండి రాష్ట్రపతి దాకా ఎదిగారు అంటే ఎంత గొప్పవాడై ఉండాలి, ఎటువంటి స్థితిలో ఉండాలి. ఆ కారణం చేత ఆయన పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా, గురు పూజ మహోత్సవంగా గుర్తు చేసుకుంటే కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా విద్యార్థులంతా గురువుల్ని ఆ విధంగా పూజించాలి, ఈ విధంగా చూడాలి, గురువులు కూడా విద్యార్థుల పట్ల ఇటువంటి లక్షణం కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటే మళ్ళీ సంవత్సరం దాకా వాళ్ళు అలా ప్రవర్తిస్తారు కదా అని ప్రభుత్వం వారు అలా ఏర్పాటు చేశారు. చాలా మంచి పని చేశారు. అయితే అలా నడుస్తున్నారా లేదా అనేటువంటిది మనం పరిశీలన చేయవలసినటువంటి విషయం. కానీ గురు పూజ మహోత్సవం మాత్రం చాలా ఉన్నతమైనది, జరిగి తీరవలసింది. కేవలం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని మాత్రమే గుర్తు చేసుకుని మనం కూడా ఆ స్థాయిలో ఉండవలే అని గురువులు అనుకోవాలి. ఆ గురువుల పట్ల మనం ఇలా సేవ చేయాలి అనేటువంటి ఆలోచన విద్యార్థులకు కూడా కలగటం కోసమే, అది గుర్తు చేసుకోవటం కోసమే గురు పూజ మహోత్సవం. గురుగారు, గణపతికి ఎలుక వాహనం ఎలా అయ్యింది? ఎలుక చాలా చిన్నదిగా ఉంటుంది కదా, అంత బరువైన వినాయకుడిని ఎలా మోస్తుంది? చాలామందికి ఆలోచన రాదు. ఆ గణపతిని అక్కడ పెడతారు, ఆ ఎలుకను కూడా ఎంత చిన్నది వీలైతే అంత చిన్న ఎలుకను పెడతారు. దీని వెనుక వేదాంతపరమైనటువంటి భావం ఉన్నది, పౌరాణిక పరమైనటువంటి భావము ఉన్నది. ముందు పౌరాణిక పరమైనటువంటి భావాన్ని చెప్పుకుందాం. మూషికాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు. వాడికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఎలుకగా మారగలడు, లేదు అసుర లక్షణాన్ని కూడా పొంది అసురుడుగా కూడా కనపడగలడు. కామరూపులు రాక్షసులు కనుక ఎలాగైనా ఉండగలరు వాళ్ళు. ఈ మూషికాసురుడు అనేటువంటి రాక్షసుడు ఎప్పటికప్పుడు మూషికంగా మారి అనేక మందిని అనేక రకాలుగా కష్టములకు గురి చేస్తుంటే దాన్ని తట్టుకోలేనటువంటి దేవతలంతా ప్రార్థించగా ఆ మూషికాసురుడు కేవలం పరమేశ్వరుని యొక్క భక్తుడు, ఈశ్వరుని గురించి తపస్సు చేసి వరాలు పొందినటువంటి వాడు. తన తండ్రి యొక్క భక్తుడు గనుక అతన్ని సంహరించకుండా తనకు వాహనంగా చేసుకుని తన దగ్గరే ఉంచుకున్నాడు. వాడు రాక్షసుడు గనుక ఎంత చిన్నవాడైనా మూషికాసురుడు ఎంత పెద్దగా ఉన్నటువంటి గణపతినైనా మోయగలడు. మన ఇంట్లో ఉన్న మట్టి గణపతిని మోయగలడు. అక్కడెక్కడో పెట్టేటువంటి పెద్ద వినాయకుడు ఎన్ని అడుగుల ఎత్తు, అన్ని అడుగుల ఎత్తు అని చెప్పుతున్నామే, అటువంటి వినాయకుడిని కూడా మోయగలడు రాక్షసుడు కనుక. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇది పురాణపరమైనటువంటి భావం. వేదాంతపరమైన భావం ఏమి అంటే ఎలుకలకు రంధ్రాన్వేషణ ఎక్కువగా ఉంటుంది. రంధ్రాన్వేషణ అంటే ఎక్కడ కలుగులు ఉంటే ఆ కలుగులో దూరి జాగ్రత్తగా తనను తాను రక్షించుకుంటుంది. తనకు కావలసినవన్నీ తీసుకెళ్ళి అందులో పెట్టుకుని ఆహారంగా పొందుతూ ఉంటుంది. ఆ భూమి లోపల రంధ్రాలు ఎక్కడున్నాయి, దీన్ని రంధ్రాన్వేషణ అంటారు. అలాగే మానవుల్లో కూడా ఈ గుణం ఉంటుంది. అందరి తప్పులు వెతుకుతూ ఉంటాడు, తన తప్పులు మాత్రం తెలుసుకోడు. ఈ అందరి తప్పులను వెతకటాన్నే వేదాంత పరిభాషలో రంధ్రాన్వేషణ అని అంటారు. ఈ అందరి తప్పులు వెతికేటువంటి దుర్గుణం ఏదైతే ఉన్నదో ఆ దుర్గుణమునకే మూషికము అని పేరు. కనుక ఆ దుర్గుణాన్ని తన దగ్గర పెట్టుకుని ఎవరి దగ్గరికి వెళ్లకుండా, అది కూడా ఎటూ కదలకుండా, దాని మీద కనుక కూర్చుంటే అది కదలకుండా ఉంటుంది, తను చెప్పిన మాట వింటుంది కనుక ఆ గణపతి తన దగ్గర పెట్టుకున్నాడు అనేటువంటిది వేదాంతపరమైనటువంటి భావం. అందువల్ల గణపతి దగ్గర ఎలుక ఉండవలసిందే, ఆ ఎలుక మీద అతడు కూర్చుని వెళ్ళవలసిందే. గురువుగారు, గణపతిని 9 రోజుల పాటు ఆరాధన చేసిన తర్వాత నదిలో నిమజ్జనం చేస్తారు. ఇలా విగ్రహాలను నిమజ్జనం చేయటంలో ఆంతర్యం ఏమిటి? శంకర భగవత్పాదుల వారు దేవతారాధన చేసేటువంటి విషయంలో బ్రాహ్మణులకు ఒక నియమాన్ని ఏర్పాటు చేశారు. ఏమిటా నియమము అంటే పంచాయతన పూజ. ఒక బ్రాహ్మణులకే కాక
లోకంలో ఉన్న జీవులందరూ కూడా ఆ పంచాయతన పూజ చేయవచ్చు. ఎలా చేయవచ్చు అంటే తమ గోత్రనామాలతో చేయించుకోవచ్చు. దేవాలయాల్లో కూడా పంచాయతన దేవాలయాలు ఉన్నాయి. పంచాయతనము అంటే 5 మూర్తులు ఉంటాయి అందులో. విష్ణు, ఆదిత్య, అంబిక, గణనాథ సహిత ఉమామహేశ్వరులు. ఎన్ని రూపాలు ఉన్నాయి? 5 రూపాలు ఉన్నాయి. విష్ణు ఉన్నాడు, ఆదిత్యం అంటే సూర్యుడు ఉన్నాడు, అంబిక అంటే అమ్మవారు ఉన్నది, గణపతి ఉన్నాడు, ఆ తరువాత శివుడు ఉన్నాడు. ఈ 5 మూర్తులు ఎందుకున్నాయి అంటే పంచభూతములకు సంకేతమైనటువంటివి ఈ 5. పంచభూతాలు ఏవి? భూమి, వాయువు, ఆకాశము, నీరు, అగ్ని. ఈ 5 ఉన్నాయి. ఈ 5 ఈ 5 దేవతలు 5 స్వరూపాలు. భూమి స్వరూపము అమ్మవారు, సూర్యుడు అగ్ని యొక్క స్వరూపం, గణపతి జలము యొక్క స్వరూపం, విష్ణువు ఆకాశము యొక్క స్వరూపం. ఇట్లా 5 దేవతలు 5 భూతములకు, పంచభూతములకు సంకేతం. అందులో గణపతి దేనికి సంకేతం అని చెప్పుకున్నామంటే జలమునకు సంకేతం. ఆ కారణం చేత గణపతిని తీసుకుని వెళ్ళి ఉద్వాసం చెప్పిన తర్వాత మళ్ళీ ఎక్కడ కలపాలి? జలమునందే కలపాలి, నీటిలోనే కలపాలి. జలమునకు సంకేతం కనుక అమ్మవారి ఉత్సవాలు చేస్తే అమ్మవారిని తీసుకెళ్ళి కూడా నీటిలోనే కలుపుతున్నారు. వాస్తవానికి భూమిలో కలపాలి. గొయ్యి తీసి భూమిలో పాతి పెడతామా? అందుకోసమని ఎటువంటి విగ్రహం పెట్టాలి? చిన్న విగ్రహాలు పెట్టాలి అమ్మవారికి పెట్టేటప్పుడు. అంతే తప్ప ఆకాశం అంత ఎత్తు విగ్రహాలు అట్లా పెట్టకూడదు. కానీ లోకల్లో జరుగుతున్నాయి, ఏం చెప్పగలుగుతాం? కానీ వాస్తవంగా అలా ఉంచరాదు. గణపతిని మాత్రమే జల నిమజ్జనం చేయాలి. ఒక్కొక్క తత్వం ఒక్కొక్క పంచభూతాలలో ఒక్కొక్క దానికి సంబంధించింది ఆ భగవతత్వం. కేవలం గణపతి జలతత్వం కనుక నీటిలో నిమజ్జనం చేస్తారు. ఇది కారణం. గురువుగారు, గణపతిని పార్వతీదేవి నలుగుపిండితో తయారు చేసిందని అంటారు. కానీ పార్వతీ పరమేశ్వరుల పెళ్లిలో కూడా గణపతిని ఆరాధన చేశారంటారు. ఎలా సాధ్యం? గణపతి యొక్క రూపాలు మొత్తం 56 రూపములు ఉన్నాయమ్మ. 56 మంది గణపతులు ఉన్నారు. ఒక్క గణపతి కాదు. ఈ 56 మంది గణపతులు మనం పూజించవలసిందే. మీరు కాశీనగరం కనుక వెళ్ళినట్లయితే ఆ కాశీనగరంలో 56 గణపతుల దేవాలయాలు ఉన్నాయి. అన్ని గణపతులను చూసేటువంటి ఓపిక మాకు లేదండి అనేట్లయితే కాశీనగరంలోనే కేదారేశ్వరుని దేవాలయం ఉన్నది. ఆ కేదారేశ్వరుని దేవాలయంలో ఓ గణపతి ఉంటాడు ఒక మూల. ఆ గణపతిని గనక చూచినట్లయితే 56 గణపతులను చూచినటువంటి ఫలితం దక్కుతుంది అని చెప్పబడి ఉన్నది కాశీఖండం అనేటువంటి పురాణంలో. కాశీఖండం అనే పురాణాన్ని కూడా వ్యాస భగవానుడే రచించాడు. కనుక ఈ 56 మంది గణపతులలో పార్వతీదేవి నలుగు పిండితో చేసినటువంటి గణపతి ఒకడు. గణపతి అనబడేటువంటి వాడు పార్వతీ పరమేశ్వరులే కాదు, పరమేశ్వరునితో పాటే ఉన్నాడు. కారణం ఏమి అంటే పరబ్రహ్మమే గణపతిగా అవతరించాడు అని మనం చెప్పుకున్నాం. విఘ్న వినాశనం చేయటం కోసం గణపతిగా అవతరించాడని. ఎప్పుడు విఘ్నాలు కలిగితే అప్పుడల్లా గణపతిగా వచ్చాడు కదా. విఘ్నాలు అనేటువంటివి పార్వతీ పరమేశ్వరులకు వివాహం జరగక ముందు కూడా జరిగినాయి. దేవతలకు కానీ రాక్షసులకు కానీ ఆనాడు ఉండే మానవ జాతికి కానీ ఆయా యుగాలలో ఉండే వాళ్ళకి కానీ విఘ్నాలు ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. కనుక పార్వతీ పరమేశ్వరుల వివాహం జరగక ముందు కూడా వినాయకుడు ఉన్నాడు. అంతే తప్ప కొడుకుగా అక్కడికి రాలే. వినాయకుడు మాత్రం వచ్చాడు. అంతేకాదు వినాయకుడు లేకుండా ఏ వివాహం జరిగే అవకాశం లేదు. ఒక్క పార్వతీ పరమేశ్వరుల వివాహానికే కాదు, ఎవరికి వివాహమైనా గణపతి అక్కడ ఉంటాడు. ముందుగా
గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం. వేదమంత్రం చెబుతున్నది. ఆ మంత్రం చెప్పకుండా ఏ కర్మను ప్రారంభించే అవకాశం లేదు. గణపతికే పెళ్లి జరుగుతోంది. ఆ పెళ్లి జరుగుతున్నప్పుడు చేయించిన వారు బ్రహ్మగారు. సిద్ధి బుద్ధి చెరో ప్రక్కన కూర్చున్నారట. వాళ్ళిద్దరూ పెళ్లి కూతుళ్ళు. పెళ్లి జరగాలి, అంతా తంతు మొత్తం పూర్తవుతున్నది. తాళి కట్టే సమయం వచ్చింది. ఆ కొబ్బరి బండం ఒకటి పెట్టి పళ్ళెంలో బియ్యం పోసుకుని ఆ పళ్ళెంలోనే కొబ్బరి బండం పెట్టి ఆ మంగళసూత్రాలు దాని మీద పెట్టి ముత్తైదువులందరికీ చూపించడానికి వెళ్ళాడు బ్రహ్మగారు. పురోహితుడు కదా, చూపించడానికి వెళ్ళాడు. మొత్తం అందరికీ చూపించాడు. తిరిగి తీసుకొచ్చి పళ్ళెం అక్కడ పెట్టేటప్పటికి మంగళసూత్రాలు లేవు. ఏమైపోయినాయి? పార్వతీదేవి కంగారు పడింది. పీటల మీద కూర్చున్నారు వాళ్ళు, తల్లి తండ్రి పెళ్లి చేయడానికి. పరమేశ్వరుడు చూశాడు మొత్తం అందరి వైపు. మూడో కన్ను తెరుస్తాడేమో అని భయం వేసి నాకేం తెలియదయ్యా అన్నాడు బ్రహ్మదేవుడు. ఆ చుట్టూ కూర్చున్నటువంటి ముత్తైదువులంతా మేము చూసి నమస్కారం చేశామే కానీ మాకేం తెలియదు అన్నారు. అటువంటి స్థితిలో ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు గణపతి. పార్వతీదేవి గమనించి అడిగింది, నాయనా ఎందుకు నవ్వుతున్నావురా అని. ఏం లేదమ్మా, ఉన్నది మంగళసూత్రం కానీ కనపడదన్నాడు. ఎందుకు కనపడదురా? ముందు నాకు పూజ చేయకుండానే పెళ్లి మొదలు పెట్టారు, అందుకే మాయమైపోయింది అన్నాడు. నీ పెళ్ళే కదురా అని అడిగింది పార్వతీదేవి. అయినా సరే ముందు గణపతి పూజ చేయవలసిందే. బ్రహ్మగారు మళ్ళీ పసుపుతో ఇంత గణపతిని చేసి అక్కడ పెట్టి ఆవాహన చేసి పూజ చేసిన తర్వాత మళ్ళీ మంగళసూత్రాలు కనబడినాయి అని పురాణ వాంగ్మయం. కనుక ఏ శుభకార్యం జరిగినా అక్కడ గణపతి ఉండును. ఒక్క పార్వతీ పరమేశ్వరులకే కాదు, కనుక గణపతి ఎప్పుడూ ఉంటాడు. గురువుగారు, ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు కదా, వాటికి ప్రత్యేకంగా రుసుములు కూడా అధికంగానే ఉంటాయి. ఇలా ప్రత్యేక పూజలు నిర్వహించటం వల్ల ఫలితం కూడా అంతే ప్రత్యేకంగా వస్తుందా? పొరపాటున కూడా ఉండదు. ఎంత డబ్బు ఎక్కువ ఖర్చు పెడితే అంతగా ఫలితం వస్తుంది అనుకోవటం అంత అమాయకత్వం ఇంకొకటి లేదు. మీరు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి వెంకటేశ్వర స్వామి దగ్గరకు పాదాల దగ్గరకు వెళ్ళినా నిన్ను ఒకే రకంగా అనుగ్రహిస్తాడు. దూరం నుంచి చూచినా ఒకే రకంగా అనుగ్రహిస్తాడు. అసలు దేవాలయానికి మనమందరం వెళ్ళవలసింది దేనికో తెలుసునా అండి? మనం భగవంతుణ్ణి చూడటం కోసం కాదు, మనల్ని భగవంతుడు చూడటం కోసం. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకోసమనే మనం తాపత్రయపడుతూ ఉంటాం. ఇంతమందిలో మనం వెడితే మనల్ని చూడడం కోసమే మనం వెడుతున్నాము అన్న సంగతి తెలియకపోయినా మనం తాపత్రయపడతాం. దేనికోసం? ప్రత్యేకంగా కనుక మనం ముందుకెడితే మనం దేవుణ్ణి చూడవచ్చు కదా, బాగా కనపడతాడు కదా. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను వెళ్ళానయ్యా VIP దర్శనం, లోపలికి వెళ్ళాను, ఒక 2 నిమిషాలు నన్ను అక్కడ ఉండనిచ్చారు, ఎంత అదృష్టం అని చెప్పుకుంటూ ఉంటారు. 2 నిమిషాలు కాదు, 2 గంటలు నిలబడినా ఒకే అదృష్టం. లైన్లో వెళ్ళి అంతదాకా వెళ్లకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రెక్క పట్టుకుని బయటికి లాగేసి ఈ మధ్యలోనే ఆ భగవంతుని యొక్క దివ్యమంగళ రూపాన్ని చూచి అమ్మయ్య అనుకునేవాడికి కూడా అంతే అదృష్టం కలుగుతుంది. భగవంతుని యొక్క దివ్యానుగ్రహం దేనివల్ల వస్తుంది అంటే మనం చేసేటువంటి, మనం పొందినటువంటి, మనం ఆలోచించేటువంటి ఆలోచన వల్ల కానీ, ఆహార్యం వల్ల కానీ, మన యొక్క దృష్టి వల్ల కానీ వచ్చేది కాదు. మనం మనస్సులో ఆ భగవంతునికి ఎంత ప్రదేశము ఇవ్వగలిగామో, మన మనసులో అనేక రకాలైనటువంటి ఊహలు పోహలు ఉంచుకుని భగవంతుని దగ్గర 10 గంటలు నిలబడినా ప్రయోజనం లేదు. ఓ కుర్చీలో మనం కూర్చోవాలి అంటే అందులో ఏదైనా వస్తువు ఉంటే కూర్చోగలమా? కూర్చోలేము. ఆ వస్తువుని తీసి పక్కన పెట్టి కూర్చుంటాం. అదేవిధంగా మన మనస్సే ఓ కుర్చీ అనుకుందాం. ఈ కుర్చీలో అనేక రకాలైన విషయాలు
అనేక రకాలైన కోరికలు ఉంచుకుని అక్కడికి వెడితే ఆ భగవంతుడు లోపల ప్రవేశిస్తాడా? వాడు కూర్చోడానికి చోటు ఉన్నదా? హృదయంలో ఉండటానికి చోటు లేనప్పుడు ఎక్కడ ఉంటాడు? కనుక ఏం చేస్తాడు? మెదలకుండా అక్కడే ఉంటాడు. ఏదీ లేకుండా ఎప్పుడు తీసేస్తామో అప్పుడు భగవంతుడు మనం ఎక్కడున్నా వచ్చి చేరతాడు, భగవంతుడు ఎక్కడున్నా వచ్చి చేరతాడు. అంతేకాక భగవంతుడు సర్వవ్యాపి అని చెప్పారు. 1,00,000 రూపాయలు కట్టి ప్రత్యేక పూజలు చేయించిన సర్వవ్యాపి అనేటువంటి వాడు వెనకనున్నవాడి దగ్గర కూడా ఉన్నాడు, ఎక్కడున్నవాడి దగ్గర కూడా ఉన్నాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. కనుక ప్రత్యేక పూజల వల్ల మనకేదో గొప్పగా ఒరుగుతుంది అనుకోవటం అమాయకత్వం, అంతే. గురువుగారు దాన ధర్మాలు అని అన్నారు. దానం వేరు ధర్మం వేరా? ఈ రెండిట్లో ఏది గొప్పది? దానం వేరు, ధర్మం వేరు. దానం మనకున్నటువంటి కష్టాన్ని పోగొట్టుకోవటం కోసం చేసేదాన్ని దానము అంటాం. కేవలం ఒక వర్గం వారికి మాత్రమే చేసేటువంటిది. ధర్మం అందరికీ చేసేటువంటిది. నీ కర్తవ్యం ఏదైతే ఉన్నదో దాన్ని ధర్మము అంటారు. ఉదయం లేస్తున్నాం, లేచిన వెంటనే దంతధావనం చేస్తాం, పళ్ళు తోముకుంటాం, ఇది ధర్మం. తోముకోకుండా పక్కవాడితో మాట్లాడితే ఆ దుర్వాసన భరించలేడు, వాడికి ఆ కష్టం పెట్టినటువంటి పాపం మనకు వస్తుంది. కనుక ఆ ధర్మం ఆచరించాలి. స్నానం చేస్తున్నాం, శరీరం శుభ్రం చేసుకుంటున్నాం, మానసికంగా కూడా శుభ్రపడుతున్నాం. అలా కనుక లేకపోతే తరువాత చేసేటువంటి కర్మలేవి సక్రమంగా మనం చేయలేము. మన మనస్సు ఎంత నిర్మలంగా ఉంటే మనం చేసేటువంటి కర్మను అంత ప్రశస్తంగా మనం చేయగలుగుతాం. నిర్మలంగా లేకపోతే ఆ కర్మను అంత ప్రశస్తంగా చేయలేము. చేయలేకపోవడం చేత మనం పొందవలసినటువంటి గౌరవాన్ని కానీ కీర్తిని కానీ పొందలేము. కనుక ధర్మము అనబడేటువంటిది మన యొక్క మానవ జీవితంలో అతడు చేయవలసినటువంటి కర్తవ్యము. దానము అనబడేటువంటిది కర్తవ్యం కాదు, మనకున్నటువంటి కష్టాన్ని పోగొట్టుకోవడానికి చేసేటువంటిది. జాతకం చెప్పించుకోవడానికి పెడతాం. ఆ జ్యోతిష్ శాస్త్ర పండితుడు నీకు శని బాగుండలేదు, అష్టమ శని ఉన్నది, అనేక రకాలైన కష్టాలు, అష్ట కష్టాలు పెడతాడు. కనుక ఖచ్చితంగా ఇదిగో ఈ పూజ చేయించుకోవాలి, ఈ హోమం చేయించుకోవాలి అని చెబుతాడు. దానికోసం అని ఇన్ని నువ్వులు ఇవన్నీ దానం చేయాలి అంటాడు. మనం పోగొట్టుకోవడం కోసం ఆ నువ్వులు అవన్నీ దానం చేస్తాం. ఆ నువ్వులు ఎవరు తీసుకోరు కనుక దానికోసం ఎక్కువ ధనాన్ని కూడా వెచ్చిస్తాం. దేనికోసం చేసాం? దీన్ని దానము అని అంటాం. ఈ దానం దేనికోసం చేశాం? మనకున్నటువంటి ఆ శని దోషాన్ని పోగొట్టుకోవటానికో, బృహస్పతి దోషాన్ని పోగొట్టుకోవటానికో, ఇంకో కుజగ్రహం యొక్క దోషం పోగొట్టుకోవటానికో, అనేక రకాలైన కారణాల చేత అవి పోగొట్టుకోవటం కోసం చేసేటువంటి ఇచ్చేటువంటి దాన్ని దానము అని అంటాం. ధర్మం మాత్రం మన కర్తవ్యం. చేసి ధారణాధర్మ అని సూత్రం. ధారణాధర్మ అంటే ఖచ్చితంగా అనుసరించవలసి, ధారణ అంటే అనుసరించేది, చేయవలసినది అని అర్థం. అందువల్ల ఖచ్చితంగా చేయవలసింది కనుక అది ధర్మం. నీ ధర్మాన్ని నువ్వు ఆచరించాలి, దానివల్ల నీకేమీ ఫలితం ఉండదు. యతో ధర్మ తతో జయ, మంచి జయం కలుగుతుంది, అంతే తప్ప వేరే ప్రత్యేకించి పొందేదేమీ ఉండదు. కానీ దానం చేయటం వల్ల మాత్రం పొందుతాం మనం ఉన్న దోషాన్ని పోగొట్టుకోవటం. అయితే దీంట్లో చిన్న సమస్య ఉన్నది. అయ్యా, ఈ దానం ఎవరికి చేయాలి? ఎవరికి పడితే వాళ్ళకు చేయొచ్చా? చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఒక బ్రాహ్మణునకు మాత్రమే దానం చేయాలి. ధర్మం ఎవరికైనా చేయవచ్చు. కారణమేమి? ఇప్పుడు శని దోషం ఉన్నది అని చెప్పాము, దానికోసం దానం ఇచ్చాము. ఇప్పుడు ఆ శని దోషం ఎవరి దగ్గరికి వెళ్ళింది? దాన్ని ఎవరు పుచ్చుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు అతడు కష్టపడతాడు కదా, మనకున్న కష్టాన్ని పోగొట్టుకోవడం కోసం దానం చేశాం. ఇప్పుడు ఆ దానం పుచ్చుకున్న వారి దగ్గరికి వెళ్ళింది కదా శని దోషం. అతడేం చేయాలి? ఆ పుచ్చుకున్నాడు కనుక మరుసటి రోజు ఉదయం నదీ స్నానం చేసి సహస్ర గాయత్రి చేయాలి. చేస్తే ఆ దోషం పోతుంది. అతను
సహస్ర గాయత్రి చేసే అవకాశం ఈ దానం చేసిన వాడికి లేదు కనుక దానం చేశాడు. ఒకవేళ దానం చేసే వారికి సహస్ర గాయత్రి చేసే అవకాశం ఉంటే దానం చెయ్యక్కర్లా, అతడే సహస్ర గాయత్రి చేస్తే ఆ దోషం పోతుంది. కనుక గాయత్రి చేసే అవకాశం ఎవరికి ఉన్నది? ఒక బ్రాహ్మణునికి ఉన్నది. అందుకనే దానం ఎవరికి చేయాలి అంటే బ్రాహ్మణునకు మాత్రమే చేయవలే. అందులో ఏ దోషం లేదు. ధర్మం ప్రతి ఒక్కరూ చేసి తీరవలసింది. కనుక దానం వేరు, ధర్మం వేరు. అయితే ఏ దానం గొప్పది అని కదా మీరు ప్రశ్న వేసింది. 3 దానములు గొప్పవి, చాలా గొప్పవి 3 దానాలు. అందులో మొట్టమొదటిది విద్యాదానం. నచోరహార్యం నచ రాజహార్యం న భ్రాతృభాజ్యం నచ భారకారి వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం అని భర్తృహరి అనేటువంటి మహానుభావుడు చెప్పాడు. విద్యాధనం చాలా గొప్పది. నా చోరహార్యం, దొంగలు దాన్ని దొంగిలించలేరు. నచ రాజహార్యం, రాజులు వచ్చి కొల్లగొట్టలేరు యుద్ధం చేసి. నా భ్రాతృభాజ్యం, అన్నదమ్ములు ఆస్తిని పంచుకున్నట్టుగా పంచుకోలేరు కదా. నచ భారకారి, మొయ్యటానికి బరువు కాదు. ఎంత రాయి నెత్తిన పెట్టుకుంటే బరువు, చిన్న పెట్టె నెత్తిన పెట్టుకున్న బరువు, అనేకమైన బరువు. ఒకప్పుడు మనం వేసుకున్న వస్త్రాలే మనకు బరువు, ఓపిక లేనప్పుడు. కానీ విద్య మాత్రం 1వ తరగతి దగ్గర నుంచి వాడు ఎంటెక్ చదివినా, ఇంకా ఐఏఎస్ చదివినా, ఐపీఎస్ చదివినా, ఎన్ని గ్రంథాలు ఈ మస్తిష్కంలో ఉన్నాయి. ఏం బరువు ఉన్నది వాడికి? ఏ బరువు లేదు. నచ భారకారి వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం. ధనాన్ని బ్యాంకులో వేసి తీసిన కొద్దీ అయిపోతుంది ఖర్చు పెడితే. కానీ విద్యను ఎంత ఖర్చు పెడితే అంత పెరుగుతుంది, అంత గొప్పది. కనుక అటువంటి విద్యా దానం చేస్తే, మనం దానం చేసి ఎవరికి దానం చేసామో విద్యాదానం, వాడు కూడా మనంత గొప్పవాడవుతాడు. అతడు మళ్ళీ దానం చేసే అవకాశం ఉంటుంది. అది గొప్పది. రెండవది సువర్ణ దానం. సువర్ణ దానం చేయడం వల్ల అతడు కలిపురుషుణ్ణి దగ్గర లేకుండా పోగొట్టుకుంటాడు. మూడవది అన్నదానం. ఏకకాలంలో 2 ఆనందపడతారు. ఏమిటి ఆనందం అంటే, తిన్నవాడు తృప్తి పడతాడు, పెట్టినవాడు తృప్తి పడతాడు. బస్తాడు బియ్యం నీ కోసం వండించాను తినవయ్యా అంటే తినలేరు కదా. మిగతావన్నీ ఇంతేనా ఇంతేనా అనిపిస్తుంది. అన్నం మాత్రం కడుపు పట్టినంత వరకే తింటాడు. అందువల్ల అన్నదానం. ఈ 3 దానాలు గొప్పవి మిగిలిన దానం కన్నా. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.